ఖమ్మం జిల్లా యదులాపురం మున్సిపాలిటీ జలగం నగర్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అంతి పరిశీలించారు. ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటింగ్ శాతం పెంచాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇక్కడనే ఉంటాయి సార్ కొంచెం ఇప్పుడు సీనియర్ ఏ పాడైతే కొత్తగా కనిపించలే. ఐదు మున్సిపాలిటీలలో కూడా 240 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నది. 11 గంటల వరకు మనకు 40% వరకు నమోదైంది. ముఖ్యంగా యదులాపురం, కల్లూరులో పోలింగ్ శాతం కొద్దిగా స్వల్పంగా ఎక్కువగా మిగతా మున్సిపాలిటీలతో పోలిస్తే కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూ లేదు. మనము అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అది పర్యవేక్షణ చేయడానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినాము. అక్కడ నుంచి డైరెక్ట్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీ కెమెరా ఫీడ్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. ఎక్కడ ఎటువంటి సంఘటన కూడా జరగలేదు. పబ్లిక్కి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. చివరి 5 గంటల వరకు మనకు పోలింగ్ ఉన్నప్పటికీ కూడా అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఈ సమయంలో వచ్చేసి వాళ్ళు ఓటు హక్కు వేసి ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాల్సిందిగా పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి ఖమ్మం జిల్లాలో పోలింగ్ శాతం కూడా హై ఉండే విధంగా వారందరికి ఉండే విధంగా వాళ్ళు కూడా వచ్చి ఓటింగ్ వేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ ఓటింగ్ నమోదైంది. అర్బన్ ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఓటింగ్ తక్కువ నమోదవుతుంది. ఉదయం 9 గంటలకు 14-15% అయింది. పంచాయతీలలో మాత్రం 9 గంటలకు 25% వేరియేషన్ ఇక్కడ. అంటే ఇప్పుడు పంచాయతీ అంటే మీకు 1 గంట వరకే ఉంటుంది. ఇది 5 గంటల వరకు ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా చాలా టైం ఉందని చెప్పేసి అనుకుంటుండొచ్చు. బట్ ఎనీవే వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాము, మనము తొందరగా వచ్చేసి వారు ఓటు వేస్తే సాయంత్రం 4 నుంచి కొంచెం రష్ ఎక్కువ ఉండొచ్చు లాస్ట్ మినిట్. సో ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇప్పుడే వచ్చేసి ఓటు హక్కు వినియోగించవలసింది కోరుతాం.